వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మరి సహోదరుడు కడెద్దరు చూస్తాడు రమేష్ అండి. మరి సహోదరికి మరి ఏదో బలహీనత తెలియని బలహీనత అండి. సాయంత్రం దగ్గరికి దడ వణుకు ఆందోళన ఒక భయం వచ్చేసేదంటండి. మరి అలా ఉంటుంది ఆ పరిస్థితుల్లో మరి హాస్పిటల్ చూపించుకున్నారంటండి. హాస్పిటల్ తీసుకుని ఏంటి యాంగిల్ తీస్తున్నా ఏం చేస్తున్నా ఏమీ లేదని నార్మల్ రిపోర్ట్ వస్తుందంటండి. తనకైతే భయం ప్యాకెట్ లేదు, ఒక ఆందోళన టెన్షన్ కింద వచ్చేస్తుందంట. ఏమైపోతాను ఏంటో అని ఒక బాధపడుతున్నారంటండి. ఒక హాస్పిటల్ కాదు, తణుకు, గూడెము, ఏలూరు, ఇలా రాజమండ్రి ఎన్ని హాస్పిటల్ తిరిగేస్తున్నా అన్నిసార్లు టెస్ట్ చేసి అన్ని నార్మల్ వస్తున్నాయి. కానీ తనకున్న బలహీనత తెలియట్లేదు, తనకున్న ఆందోళన భయం పోవట్లేదంటండి. మరి కడెద్దల సహోదరులు చెప్పారంట, కైకును జలపాతన మందిరికి వెళ్ళు, దేవుడు అని నిన్ను స్వస్థపరుస్తారని చెప్పారంట. మరి ఇక్కడ రాకముందు నేను నెమ్మది తీసుకుని మరి అయ్యగారు ఫోన్ చేస్తారంట అండి. మరి అయ్యగారు ఫోన్ లో మాట్లాడి నీకు శరీరానికి వచ్చిన బలహీనత కాదు, అది నీకు ప్రయోగం వల్ల కలిగిన బలహీనత వల్ల అలా ఉంది. నువ్వు ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎంతో ఖర్చు పెట్టావు, నీకు ఎక్కడ స్వస్థ రాలేదు, నేనే స్వస్థపరుస్తానని దేవుడు మాట్లాడారంటండి. దేవుడు మాట్లాడిన సందేశం స్వస్థ వచ్చిందంటండి. మరి అదే తండ్రి వారం చెప్పారండి. వారం దగ్గరికి పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చారు. దేవుడి సాక్షి నిలబెట్టారని దేవుడి సాక్షి దీవించారు కాక.